హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ డిప్లొమా 2024 రిజల్ట్స్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎస్పెషలీ C23 రిజల్ట్స్ అనేటివి సో అసలు లింక్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. సో బిజీ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. సో అవును ఫ్రెండ్స్, మనకైతే సో లింక్ అనేది బిజీ వస్తుంది కానీ సో అప్డేట్ అనేది జరుగుతుందన్నమాట. ఇంకా మనకైతే సో కొద్దిగా టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రీవియస్గా రిజల్ట్స్ అయితే వచ్చాయి, వాళ్ళకు కూడా చూసే ఉంటాం మనమైతే. సో ఆ విధంగానే మనకైతే లింక్ అనేది కొద్దిగా మొరాయిస్తుందన్నమాట. సో వాళ్ళని కాంటాక్ట్ అవుతుంటే వాళ్ళైతే సో మీరు వెబ్సైట్ అనేది చూసుకుంటూ ఉండండి. సో రిజల్ట్స్ అనేటివి అయితే ఖచ్చితంగా వస్తాయి. సో వితిన్ హవర్స్లోనే రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేస్తారు. అంటే మరి కొద్ది గంటల్లోనే రిజల్ట్స్ అనేటివి వస్తాయని అయితే చెప్పారనమాట. సో ఇక్కడ C23 రిజల్ట్స్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో గైస్, మీరైతే మాత్రం టెన్షన్ పడకండి. మనకు రిజల్ట్స్ అనేటివి సో వితిన్ 24 అవర్స్లో రిజల్ట్స్ అనేటివి వచ్చే ఛాన్స్ ఉంది అన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో క్లియర్గా అయితే సో మనకు సో ఫైనల్గా చూసుకున్నట్లయితే మార్క్స్ అప్లోడింగ్ తర్వాత చూసుకున్నట్లయితే మనకు వెబ్సైట్లో సో కొద్దిగా ఇష్యూ ఉండడం వల్ల రిజల్ట్స్ అనేటివి లేట్ అవుతున్నాయన్నమాట. సో ప్రీవియస్గా రిజల్ట్స్ వాళ్ళకు కూడా ఈ విధంగానే జరిగింది. సో కాకపోతే మనకు సో 1 or 2 days తర్వాత అయితే రిజల్ట్స్ అనేటివి ఓపెన్ కావడం అయితే జరిగిందనమాట. సో మోస్ట్లీ ఎవరైతే C23 రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో సో ఈగర్గా ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే. సో రిజల్ట్స్ అనేటివి ఖచ్చితంగా ఇంకొద్ది గంటలు అంటే మనకు వితిన్ 24 అవర్స్లో అయితే రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అట్లీస్ట్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి.